బీకేపీఎల్ న్యూస్ కి స్వాగతం. భాష్యం హై స్కూల్ నందు సైన్స్ డే ఎగ్జిబిషన్ జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు రామ్నగర్లోని డీమార్ట్ ఎదురుగా ఉన్న భాష్యం హై స్కూల్ నందు సైన్స్ డే ఎగ్జిబిషన్ అట్టహాసంగా జరిగాయి. భాష్యం హై స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటరమణ ఏర్పాటు చేశారు. పాఠశాల జోన్ ఇన్ఛార్జ్ శ్రీకృష్ణ గణేష్ పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఒంగోలు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కె కిషోర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషోర్ బాబు మాట్లాడుతూ మంచి చదువు మంచి భవిష్యత్తుకు మార్గదర్శకమని, ప్రణాళిక విద్యార్థులు ఏ విషయాలన్నీ పరిశీలించి అర్థం చేసుకుని చేయాలని, తమకంటూ ఏక లక్ష్యం కలిగి ముందుకు సాగిపోవాలని తెలియజేశారు. అనంతరం రెండవ పట్టణ సిఐ మేడా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం సర్ సివి రామన్ టాలెంట్ టెస్ట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఎంఈఓ చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం జరిగింది. భాష్యం హైస్కూల్ విద్యార్థులు సుమారు 125 మంది ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు. భాష్యం హైస్కూల్ చైర్మన్ రామకృష్ణ పుట్టినరోజు వేడుకల సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో భాష్యం హైస్కూల్ సిజెడ్ఓ సుశీల, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయవేత్తర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. All the nutrients are getting by the plants by the nutrient solution only. The next part on the four of this study is recycling. The collected waste is segregated into different types of things based on the material. The recycling waste is managed in four aspects. First one is reduce. It should reduce the use of plastic in order to maintain the society. Today we are here to explain about waste management. సివి రామన్ టాలెంట్ టెస్ట్ పేరుతో కూడా ఒక టాలెంట్ టెస్ట్ ని ప్రతి ఏడాది మనం నిర్వహించేందుకు గాను ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఎంతగానో దోహదపడుతుంది.
ఈరోజు రామ్నగర్లో ఉన్నటువంటి భాష్యం స్కూల్లో సైన్స్ ఎక్స్పోకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ చూడటానికి మేనేజ్మెంట్ ఆఫ్ భాష్యం స్కూల్ వాళ్ళు పిలుచున్నారు. ఇది మంచి తరుణం. ఇది పిల్లల్లో సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవటం, ప్రకృతిని అర్థం చేసుకోవటం, భావి భారత సైంటిస్టులుగా మారడానికి పిల్లలకు చదువుతో పాటుగా సైన్స్ పట్ల ఈ రకమైన ప్రాజెక్టులు తయారు చేయడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం ద్వారా వాళ్ళల్లో ఒక జిజ్ఞాస ఏర్పడి భవిష్యత్తులో మంచి సైంటిస్టుగా తయారవడానికి ఉపయోగపడుద్ది. పిల్లలందరికీ కూడా ఖచ్చితంగా రేషనాలిటీ అండ్ రీజనింగ్ మీద అవగాహన కలిగించాలి. ప్రకృతిని అర్థం చేసుకునే విధంగా ప్రయత్నం చేయడంలో భాష్యం స్కూల్ ఈరోజు మరి ఈ ప్రోగ్రామ్స్ అన్ని చాలా చక్కగా పిల్లలు వర్కింగ్ మోడల్స్ చేస్తున్నారు. రామకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అనేది పాఠశాల సిబ్బందిని, ప్రిన్సిపాల్ గారిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో కూడా అన్ని పాఠశాలల్లో ఈ విధమైనటువంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ పిల్లల్లో నేర్పాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను. అందరికీ శుభోదయం. ఫిబ్రవరి 28 సైన్స్ డే సందర్భంగా అదేవిధంగా మా చైర్మన్ రామకృష్ణ గారు మార్చి 1 జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ రామ్నగర్ భాష్యంలో మేము ఈ సైన్స్ ఎక్స్పో అనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ప్రతి ఏడాది కూడా ఫిబ్రవరి 28వ తారీఖున ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లల్లో ఉండేటటువంటి నైపుణ్యాలని వెలికి తీయాలి, అదేవిధంగా వాళ్ళల్లో సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో మా చైర్మన్ గారి ఆలోచనల మేరకు మేము ప్రతి బ్రాంచ్లో కూడా ఇలాంటి సైన్స్ ఎక్స్పో అనేటటువంటిది మేము నిర్వహిస్తున్నాము. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ఎంఈఓ గారు కిషోర్ బాబు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి అదేవిధంగా విద్యార్థుల్లో చైతన్యాన్ని, అదేవిధంగా వారు భవిష్యత్తులో ఏం కావాలి అనేటటువంటి ఒక కోరికని తలెత్తే విధంగా సార్ ఇవాళ వారికి సందేశం ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థులు సుమారు 125 ప్రాజెక్టులను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ సాయంత్రం 5 దాకా కూడా ఈ యొక్క ఎక్స్పో నిర్వహించడం జరుగుతుంది. నగరంలో అనేక పాఠశాలలకు మేము ఆహ్వానాన్ని పంపించున్నాము. ఎందుకంటే విద్యార్థులు అందరూ కూడా నగరంలో ఉండేటటువంటి విద్యార్థులు కానీ, అలాగే మా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు కానీ వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి పిల్లలకి వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి ఒపీనియన్ని షేర్ చేసుకుంటే చేసినందుకు వాళ్ళల్లో కూడా ఒకలాంటి ఎంకరేజ్మెంట్ వస్తుందని ఈ సందర్భంగా అన్ని పాఠశాలలకు కూడా మేము ఆహ్వానం పంపిన్నాము. అదేవిధంగా ఈ సందర్భంగా గవర్నమెంట్ పాఠశాలల్లో కూడా కొంతమంది విద్యార్థుల్ని ఈ ఎక్స్పోకి పంపించవలసిందిగా ఎంఈఓ గారిని కూడా నేను కోరుతున్నాను. ఖచ్చితంగా వాళ్ళందరూ విచ్చేస్తారని తెలియజేస్తూ మరొకసారి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ అదేవిధంగా మా చైర్మన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.